మేమైతే నేరేడు పళ్ళుకి వచ్చేసాం. చూడండి, చాలా షికారుగా వచ్చాం నేరేడుకాయల కోసం. ఇక్కడ ఒక పెద్ద ఒక 10-15 ఎకరాల నేరేడు తోట అయితే ఉంది. ఫారెస్ట్ పొలం అంటారు కదా, ఫారెస్ట్లో ఉన్నాయి. సో మేమైతే ఇక్కడ చూడొచ్చు, ఈ నేరేడు చెట్టు కాడికి వచ్చాం. పండ్లు ఉన్నాయి కదా. ఇక్కడ చూస్తున్నది ప్రకృతి చాలా చాలా అందంగా ఉంది కదా. ఇక్కడ ఎన్నో చెట్ల మధ్య పిట్టల అరుపులతో చాలా 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 నిశ్శబ్దంగా, చాలా ఆహ్లాదకరంగా ఆ అడవి మధ్యలో కొన్ని నేరేడు చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకైతే పండ్లు అయితే ఉన్నాయి. వాటిని కోయడానికి మేమైతే ఈరోజు వచ్చేసాం. మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో, నేనైతే నేరేడుకాయలు అయితే కోస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో నేరేడు పండ్లు అనేవి, నల్లగా. అలాగే కొన్ని అయితే రోజ్ కలర్లో ఉన్నాయి, పరిపక్వంగా వచ్చినటివి. మరి పచ్చగా ఉన్నాయి కాయలు. అవి ఇంకా పండడానికి చాలా చాలా టైం పట్టుద్ది. మేమైతే అలా సరదాగా బాటసారి లెక్క అడవిలోకి అయితే వచ్చేసాం. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి చెప్పాలంటే. సో ఇలాంటి ప్రకృతిలో ఆస్వాదించాలంటే రాసిపెట్టి ఉండాలి. సో ఇక్కడైతే నేరేడు చెట్లే కాదు, చాలా రకాల జాతులైన చెట్లు అయితే ఉన్నాయి, విరివిగా కనిపించే చెట్లు అయితే ఉన్నాయి. సో మేము అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాం, కానీ మేమైతే వచ్చింది నేరేడు పళ్ళ కోసం. మా ఫోకస్ మొత్తం నేరేడు చెట్ల మీదే ఉంది. మీరైతే చూడొచ్చు కదా ఈ వీడియోలో మేము ఏం చేస్తున్నాం అది క్లారిటీగా. మేమైతే ఇక్కడ చాలా రకాల చెట్లు ఉన్నాయి. కొన్ని ఏమో పెద్దగా ఉన్నాయి, కొన్ని ఏమో చిన్నగా ఉన్నాయి. సో మాకు నచ్చిన చెట్టు దగ్గరికి పోయి మేమైతే నేరేడుకాయలు అనేది కోసుకుంటా ఉన్నాము. వీటిల్లో కొన్ని వగరుగా ఉన్నాయి, కొన్ని స్వీట్గా ఉన్నాయి, కొన్ని ఏమో పులుపుగా ఉన్నాయి. సో అట్లా మేమైతే చాలా 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 అంటే చాలా నేచర్ని ఆస్వాదిస్తున్నాము. ఇక్కడైతే పచ్చని పొలాల మధ్య వాటర్ ఉన్నాయి. అంటే ఈ మధ్యకాలంలోనే వర్షం వచ్చింది. సో ఆ రకంగా మేమైతే ప్రకృతిని ఆస్వాదిస్తున్నాము. మీకు కూడా ఇలాంటి అనుభవం ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడొచ్చు స్కై ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేనైతే నడుచుకుంటూ ముందుకెళ్తున్నాను వేరే చెట్టు దగ్గరికి. ఈ చెట్టు దగ్గర అయితే ఎలా ఉన్నాయో మీకు నేను చూపిస్తాను. ఇక్కడ చాలా 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 ఎక్కువ ఉన్నాయి, అలాగే చాలా నిండుగా కూడా ఉన్నాయి. మీరు చూడండి, ఈ కొమ్మని నేను ఇలా వంచినప్పుడు మీరైతే చూడొచ్చు ఈ బ్యూటిఫుల్ క్లిప్ అనేది ఎలా ఉంటుందో. సో ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మేమైతే ₹1 పెట్టి కొనలేదు. కానీ అందుకే వృక్షో రక్షతి రక్షతః అంటారు కదా. వృక్షాలను మనం రక్షిస్తే అవే మనకి ఇలాంటి ఫలితాలను ఇస్తాయన్నమాట. సో మీరు కూడా చెట్లను రక్షించండి, అడవులను రక్షించండి, అడవుల నుండి ఇలాంటి ఫలితాలని అందుకోండి. ఓకేనా. అటువైపు అయితే వచ్చేసాం. చూడండి, ఇంకా ముందుకెళ్ళకుంటే ఇంకా చాలా చాలా చెట్లని క్యాప్చర్ చేసాం. వాటి యొక్క అందాలని మేము చిత్రీకరించాం, మీకు చూపించాలనే చిన్న ఆశతో. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటాను ఈ వీడియో. సో ఈ రకంగా మేము చాలా అక్కడే మేమైతే ఏం చేసామంటే కొమ్మల్ని ఊగించి, కొమ్మలతో పళ్ళు కింద రాలుతాయి కదా, అవి తిన్నాము. చెట్టుకు కోసుకున్న పండ్ల కన్నా ఇలా కింద రాలిన తర్వాత తిన్న పండ్లు తింటే అవి చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. గోయింగ్ ఫార్వర్డ్ కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రతి చెట్టుకి కాయలు ఉన్నాయండి. చూడండి, నేనైతే కవర్ తీసుకొని ఇలా కోసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఎక్కడెక్కడ మంచిగా ఉన్నాయో అక్కడక్కడ కోసుకుంటున్నాము. మనమైతే వీటిని కొనుక్కుంటామండి. ఈ సిటీస్లో అయితే కేజీ 120, 150, 200 వరకు ఉన్నాయి. అదే మనకైతే ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్, జీరో కాస్ట్, ఈవెన్ 100% ప్యూర్ ఆర్గానిక్
చూస్తున్నారు కదా. యప్, నో పొల్యూటెడ్. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడైతే మా అల్లుడు అయితే చెట్టు ఎక్కేస్తాడు. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, చెట్టు అయితే ఎక్కేసి కోయడానికి ట్రై చేస్తున్నాడు. సో మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తామండి పల్లెటూరు వాతావరణంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోతో మీ ముందుకు మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాబాయ్, సెలవు.